హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ ఛానల్. ఈరోజు కుకింగ్ సెగ్మెంట్ అండి. దివాళీ రానే వచ్చేసింది, కానీ యుఎస్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ దివాళీ అంటే పిండి వంటలు, స్వీట్స్, అబ్బో ఇవన్నీ చెయ్యాలా, ఎలాగో బయట కొనుక్కున్నవి అస్సలు బాగుండవు, ఇంట్లో చేసుకోవడం చాలా కష్టం, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సేమ్ సిచ్యువేషన్ నాది కూడా. అయితే మీకు ఈసారి నేను ఈ కుకింగ్ సెగ్మెంట్లో 3 పిండి వంటలు కేవలం ఒకే గంటలోపు చేసే ఐటమ్స్ చూపిస్తాను. అండ్ అది కూడా చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చాలా సులువుగా చేసుకోవడం. ఇప్పుడు ఆ 3 వంటలు ఏమో చెప్పేస్తాను. ఫస్ట్ ఏంటంటే, మేము గర్జలు అంటాము తెలంగాణలో, కానీ కొంతమంది కజ్జికాయలు కూడా అంటారు. ఇంకా హల్వా పూరి అని కూడా కొంతమంది అనడం విన్నాను. అండ్ ఇంకో ఐటమ్ ఏంటంటే మురుకులు, ఘీ మురుకులు. అబ్బా, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఐటమ్ మైదా పిండితో చేసే అప్పడాలు. అవి పిల్లలు కూడా తినొచ్చు, చాలా తక్కువ కారంతో ఉంటాయి. సో ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాం. ఇప్పుడు మురుకులకు కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాం. ఇది 2 కప్స్ రైస్ ఫ్లవర్ అండి. దానికి నేను 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టీ స్పూన్ వాము అండ్ మినపప్పుని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని పొడి చేసుకున్నానండి, అది ఒక 4 టేబుల్ స్పూన్స్. అండ్ ఇంగువ. ఇది మురుకులకు కావాల్సింది. నెక్స్ట్ ఐటమ్కి వచ్చేసి గర్జలు. ఇది 1 కప్ మైదా పిండి అండి. అండ్ దానికి సరిపడా కొంచెం ఉప్పు పడుతుంది, చిటికెడు ఉప్పు వేస్తాము. అండ్ ఇది వచ్చేసి డెసికేటెడ్ కోకోనట్ అండి. ఇక్కడ కొబ్బరి పొడి దొరుకుతుంది ఇలా డ్రైగా, అది ఒక 1/2 కప్పు. అండ్ ఉప్మా రవ్వని డ్రై రోస్ట్ చేసుకున్నాను, అది ఒక 1/2 కప్పు. అండ్ సరిపడా పంచదార, ఇక్కడ నేను 1/2 కప్ తీసుకున్నానండి. అండ్ కొన్ని వేయించిన డ్రై ఫ్రూట్స్. ఇది మీ చాయిస్ తగ్గట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి. నేను ఇందులో దీన్ని ఏమంటారంటే చిరోంజి అంటారు, సారా పలుకులు అని కూడా అంటారు తెలంగాణలో, కిస్మిస్, బాదం పలుకులు తీసుకున్నానండి. ఇది స్లైస్డ్ బాదం దొరుకుతుంది ఇక్కడ. అండ్ కాజు వేసానండి. ఇవన్నీ ఘీలో ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. ఇది అట్ ద మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. అండ్ ఈ అన్ని ఐటమ్స్కి తగ్గట్టు కావాల్సినంత 4 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ తీసుకున్నానండి. ఇది మెల్ట్ చేస్తాను మిక్స్ చేసే ముందు. అండ్ కొంచెం ఇలాచీ పౌడర్. ఇది గర్జలకు కావాల్సిన సామాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మైదా అప్పడాలు. దానికి కావాల్సింది ఒక 1 కప్ మైదా పిండి అండ్ ఒక 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి. ఇది ఫ్రెష్గా అప్పుడే దంచుకున్నాను రోట్లో. ఫ్రెష్గా ఎందుకు యూస్ చేస్తున్నామంటే, ఆల్రెడీ స్టోర్డ్ ఉన్న పెప్పర్ పౌడర్ దాని ఘాటు పోతుంది. సో కంపల్సరీ ఈ అప్పడాలకి ఫ్లేవర్ కోసం ఈ పెప్పర్ పౌడర్ ఫ్రెష్గా నూరుకోవాలి. అండ్ మురుకుల్లో కారం కూడా వేస్తామండి. అండ్ పిండి చపాతీలో ఒత్తుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఫ్లవర్ అవసరం ఉంటుంది. సో ఇది కొంచెం ఎక్స్ట్రా మైదా పక్కన పెట్టుకుంటాం. సో ఇప్పుడు అన్ని ప్రిపరేషన్స్ ఒకేసారి 1 గంటలో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మురుకులకు కావాల్సినవి వేసేస్తున్నానండి. ఇందులో కొంచెం వాము తీసి నేను ఈ అప్పడాల దాంట్లో కూడా వేస్తాను, ఒక పించ్ ఫ్లేవర్ కోసం. అండ్ మిగతాదంతా ఈ బియ్యం పిండిలో వేసేస్తాను. అండ్ కొంచెం ఇంగువ, ఈ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పు పొడి, సరిపడ కారం,
తగినంత ఉప్పు వేసుకున్నాము. నార్మల్గా స్టాండర్డ్గా ఒక మెజర్మెంట్ ఉంటుందండి. 1 కప్ ఫ్లవర్కి మనము 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తాం. ఎనీ హాట్ ఐటెంకి ఇది స్టాండర్డ్ మెజర్మెంట్, అంటే ఎక్కువ తక్కువ కాకుండా సేఫ్గా వేసుకోవడం అనమాట. దాని తర్వాత మీరు ఉప్పు తక్కువైనా ఎక్కువైనా మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇది ఇలా పెడతాను, తర్వాత మిక్స్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఈ గర్జల కోసం ఒక చిటికెడు ఉప్పు వేస్తాను పిండిలో. ఈ సైడ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు దాని స్టఫింగ్ కోసం జస్ట్ ఐ విల్ మిక్స్ దిస్ రవ, షుగర్ అండ్ కోకోనట్ పౌడర్ అండి. ఇందులో ఈ నట్స్ కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ సెకండ్ ఐటెంకి ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ ఐటెంకి ఈ పెప్పర్ పౌడర్ ఉంది కదా, ఇది ఇందులో వేసేస్తున్నాను. అండ్ చెప్పాను కదా స్టాండర్డ్, ఇది 1 కప్ మైదా పిండి తీసుకున్నాను కాబట్టి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అంతే అండి. ఇప్పుడు ఇవన్నీ నేను మిక్స్ చేసుకుంటాను. ఇది డ్రై మిక్స్ చేసుకుంటాను. ఇందులో తగినన్ని వాటర్ పోసి పిండి ముద్దలా చేసేసుకుంటాను. ఎప్పుడైనా పిండి వంటలు అన్నీ ఒకేసారి ఉండేటప్పుడు ఫస్ట్ ఐటమ్ స్వీట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనం అది స్వీట్ మిక్స్ చేసిన తర్వాత హాట్ మిక్స్ చేస్తే పర్లేదు, కానీ హాట్ మిక్స్ చేసిన చేతితో మనం స్వీట్ చేసామనుకోండి ఆ ఘాట్ ఉండిపోతుంది. అప్పుడు పిల్లలు కానీ స్పైసీ ఫుడ్ తినని వాళ్ళకి కానీ ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఫ్లేవర్ కూడా మారిపోతుంది స్వీట్స్ది. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ స్వీట్ చేసేసుకుంటున్నానండి. బేసిక్గా ఈ మైదా పిండి 1 కప్ మైదా పిండిలో ఉప్పు వేసింది కదండి, అందులో తగినంత వాటర్ వేసుకుని జస్ట్ పిండి ముద్దలా చేస్తాను. కానీ ఇది వేసే ముందు నేను చేయాల్సిన పని ఇంకొకటి ఏంటంటే ఘీ వేసుకోవడం. ఇది బటర్ స్టిక్ వేసాను కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వేస్తానండి. 1, 2 ఉంటుంది. ఇది క్రిస్పీనెస్ కోసము. ఫస్ట్ ఈ పిండి ఇలా మిక్స్ చేసేసుకొని ఘీ బాగా మిక్స్ అవ్వాలండి. అప్పుడు బాగా మిక్స్ అవ్వడం కోసం నేను ఈ 2 చేతుల మధ్యలో తీసుకుని ఇలా రుద్దేస్తాను. సో అప్పుడు ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇది క్రిస్పీగా అవుతుందా లేదా, సరిపడా మనం ఘీ వేసామా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక టిప్ ఉందండి. ఏంటంటే పిండి ఇలా ముద్దలు కడితే అలా ఉండాలి. సో ఇందులో ఇంకొంచెం వేయచ్చు. సో ఇంకొంచెం వేస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు ముద్ద కట్టి చూస్తాను. పర్ఫెక్ట్గా వచ్చింది. సైజ్ సరిపోయింది. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుని మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం పుల్కాకి చేసే పిండిలా, అంటే చపాతీ అంత మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా మిక్స్ చేసుకున్నాం. మనం పూరీలు ఒత్తుకోవాలి కదండి, అందుకని అనమాట. మైదా పిండిలో ఎక్కువ వాటర్ పోసిస్తే
ఫుల్ జారిపోతూ ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు చపాతీ మనం చేసుకోలేము ఈ పిండితో. ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు అప్పడాలకు కావాల్సిన పిండి కలిపేసుకుందాము. సేమ్ మెథడ్ అండి. ఇందులో కూడా ఈ బటర్ వేస్తాను. ఇందులో ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. దీనికి కూడా ముద్దలు కట్టుకొని చూసుకుంటున్నాము. ఇది రెడీగా ఉంది. ఇప్పుడు దీంట్లో కొంచెం సరిపడా నీళ్లు పోసుకుని కలిపేసుకుందాం పిండి ముద్దగా. ఇప్పుడు కలుపుకున్న పిండికి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటానండి. ఇప్పుడు మురుకులకు కావాల్సింది మిక్స్ చేసేసుకుందాం. ఎక్స్ట్రాగా ఉన్న బటర్ నేను వేరే బౌల్లో తీసుకున్నానండి. అది నేను ఇప్పుడు ఈ మురుకుల పిండిలో వేసిస్తాను. ఇది ఎగ్జాక్ట్లీ 2 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి. కొలత ఎలా అంటే 1 కప్కి 1 టేబుల్ స్పూన్ వేసాను బటర్. అదే బాగా కరిగించిన నెయ్యి అయితే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాము వేసాము. కొంతమంది ఇంట్లో ఉంటుంది వాము, కొంతమంది ఇంట్లో ఉండదు. సో అప్పుడు వాము బదులుగా మామూలుగా ఉన్న జీలకర్ర వేసేసుకోవచ్చు. సేమ్ క్వాంటిటీ, కానీ వాము బదులుగా మనం జీరా వేసుకుంటాం అన్నమాట. మీరు ఇందులో ఎర్రకారం వేసుకోకుండా మిరియాల పొడి కూడా వేసుకుంటారండి కొంతమంది. అంటే ఎక్కువ కారం తినని వాళ్ళు, ఇంకా స్పైస్ అస్సలు తినని చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళ కోసం మిరియాలు వేసుకోవచ్చు. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. సో మురుకుల పిండి రెడీగా ఉంది. ఇది మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ మిక్చర్ ఉంది కదండి, బాగా కలుపుకోవాలి. ఇందులో నేను ఇలాచీ పౌడర్ లాస్ట్లో వేస్తున్నాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ పోతుందని. ఫ్రెష్గా యూస్ చేస్తున్నట్టయితే మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ నేను ఇది బాటిల్ రెడీమేడ్ అండి. ఇది యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లాస్ట్లో మిక్స్ చేస్తున్నాను, ఫ్లేవర్ తొందరగా పోకుండా ఉంటుందని. సో చిటికెడు వేసాను. ఇది మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. బాగా కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అవ్వాలి. నట్స్కి మొత్తం ఇలా కోటింగ్ రావాలండి. యుఎస్లో షుగర్కి సాల్ట్కి చూస్తే అస్సలు తేడా ఉండదు, అందుకే ఇక్కడ మీకేం కనిపించట్లేదు. అదే ఇండియాలో అయితే చక్కగా గ్రాన్యూల్స్ ఉంటాయి. సో మీకు బాగా కనిపించేస్తుంది, ఎంత షుగర్ వేసారో తెలుస్తుంది. షుగర్ ఇక్కడ సన్నగా ఉండడం వల్ల కరిగిపోతుందండి వేయించినప్పుడు, మనం స్టఫ్ చేసి వేయించుకున్నప్పుడు. సో అప్పుడు డొల్లగా వస్తాయి. ఈ కొంతమంది బాగా ఎక్కువ స్టఫింగ్ పెట్టుకొని ట్రై చేద్దామన్నా ఈ షుగర్తో మాత్రం కంపల్సరీ ఆ గ్యాప్ వస్తుందండి. మీరు ఈ మిక్చర్లో కొంతమంది పల్లీల పొడి కూడా వేసుకుంటారండి. అది పల్లీలు
డ్రై రోస్ట్ చేసుకొని వేసుకుంటారు, కొంతమంది పుట్నాల పప్పు కూడా డ్రై రోస్ట్ చేసి వేసుకుంటారు. నేను ఇది సింపుల్గా చేస్తున్నాను. సో ఇది స్టఫింగ్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనము గజ్జల కోసం పూరీలు రెడీ చేసుకుందామండి. పిండి ఉంది కదా, ఫస్ట్ ఇలా అనుకుని ఈక్వల్ ప్రపోర్షన్స్లో ముద్దలు చేసేసుకుందాము. నేను నైఫ్ అలాంటివి ఏది యూజ్ చేయనండి, నాకు ఫ్రీ హ్యాండ్ యూజ్ చేయడం అలవాటు. బేసిక్గా నేను తంబు మధ్యలో ఇలా తీసేసుకుని ఇలా ట్విస్ట్ చేసేస్తాను, కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. రౌండ్ ముద్దలుగా చేసుకుని ఇలా చేసుకుని పూర్తేసి పక్కన పెట్టుకుంటాను. ఇది డ్రై అవ్వకుండా ఉండడం కోసం ఇందులో వేసేసుకుంటానండి, బౌల్లో పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఇలా కొంచెం ఇలా పక్కన పెట్టుకున్న ఎక్స్ట్రా పిండి వేసేసుకుని పూరీలో వత్తేసుకుందాము. ఇలా వచ్చేసి అన్ని పక్కన పెట్టేసుకుందామండి. పిండి మొత్తం పూరీలో వచ్చేసుకున్నానండి. ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకుందాం. ఇందులో ఈ పూరీలు ఇలా పెట్టేసుకుని, చాలా మంది మోల్డ్స్ కూడా ఉంటాయండి, డైరెక్ట్ గా పెట్టేసేయచ్చు. కానీ నాకు ఇది ఫ్రీ హ్యాండ్ ఇష్టం, సో దట్ ఐ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ దట్ మోల్డ్. అండ్ షేప్ అవుతుంది అది ఇదని రౌండ్గా రాలేదని ఏమి బెంకపడిన అవసరం లేదు, బికాస్ కార్నర్స్ కట్ చేసేస్తాం లాస్ట్లో మనం. సో నేను ఫస్ట్ స్టఫింగ్ వేసేస్తాను. స్టఫింగ్ సెంటర్లో ఇలా వేసుకుంటానండి. ఎంత వీలైతే అంత ఫిల్ చేయండి, ఎందుకంటే ఎలాగో ఇదంతా కరిగిపోయి ఓన్లీ మీకు లాస్ట్కి రవ్వ ఇంకా ఈ నట్సే ఉంటాయి మధ్యలో. ఆ స్వీట్నెస్ అంతా ఈ పిండిలో సీప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కార్నర్స్కి నేను జస్ట్ ఇలా వాటర్ కొంచెం అద్దేస్తాను. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని కార్నర్స్ ప్రెస్ చేసేసి నా దగ్గర కట్టర్ ఉందండి, ఇది యూజ్ చేస్తాను కార్నర్స్ షేప్ చేయడానికి. మీ దగ్గర ఒకవేళ కట్టర్ లేకపోతే మీరు మామూలుగా నైఫ్ యూజ్ చేసేసుకోవచ్చు. నైఫ్ కూడా లేదని నైఫ్ కూడా యూజ్ చేయాలనుకోకపోతే చెయ్యితో ప్రెస్ చేసేయచ్చండి. ఈ పిండి పక్కన పెట్టేసుకున్నాం. సో ఇలా పూరీలన్నీ రెడీ చేసేసుకుని నేను ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. సో ఇలా ప్లేట్లో తీసుకుని ఇలా పెట్టేసుకుని పేపర్ ఇలా కవర్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇలా మిగతా పూరీలన్నీ స్టఫ్ చేసేసుకుంటాను. ఒకవేళ మీకు తర్వాత పక్కన పెట్టిన తర్వాత కొంచెం ఎక్కడైనా లావుగా అనిపిస్తే కార్నర్స్ ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఇలా చేయని ఎందుకు పెడుతున్నానంటే సో దట్ ఇక్కడ వేసిన స్టఫింగ్ ఇటు సైడ్ రాకుండా ఉంటుంది.
కార్నర్స్ లో కానీ స్టఫింగ్ పడిందంటే అది సరిగ్గా అంటుకోదండి. అప్పుడు ఇదంతా ఆయిల్లో వేయించినప్పుడు అందులో మిక్స్ అయిపోతుంది. అప్పడాలకి నేను పూరీలో తీసుకుంటానండి. అలాగే ఇది ఒకసారి మిక్స్ చేస్తాను. తాల్చాలండి, అంటే ప్రెస్ చేసుకోవడం, తెలంగాణలో తాల్చడం అంటారు. ఇవి చాలా చిన్న సైజులో, ఇంతకు ముందు వాటికంటే చాలా చిన్న సైజు, అందులో సగం చెప్పచ్చు. ఇప్పుడు అప్పడాలు తీసుకుంటానండి. ఇలా పూరీలని రెడీ చేసేసుకున్నానండి అప్పడాలకి. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఇవి రెండు రెడీగా ఉన్నాయి, అప్పడాలు ఇంకా గజ్జలు, అదే కజ్జికాయలు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మురుకులకు కూడా పిండి ఇలా ఉండలుగా కట్టేసి పెట్టుకుంటానండి. సో దట్ నేను ఇప్పుడు ఈ మురుకులు చేయడానికి నేను ప్రెస్ యూస్ చేస్తానండి. ఇలా ముద్దలు కట్టి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ఈ స్టేజ్లో కూడా పిండి కొంచెం పొడి పొడిగా అనిపిస్తే వాటర్ మిక్స్ చేసుకోవచ్చు, జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. ఈ ఉండలు కట్టేటప్పుడు సైడ్లో నేను ఆల్రెడీ మూకుడులో ఆయిల్ వేసి వేడి చేస్తున్నానండి. నెక్స్ట్ వేయించుకోవడమే. లాస్ట్ వరకు ఇలా కలుపుతూ ఉండలు కట్టుకోండి. ఇలా అన్ని ఉండలు కట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి, ఇప్పుడు జస్ట్ వేయించడమే. ఇందాక మనం స్టవ్ ఆన్ చేసి ఉంచాం కదండి, మూకుడులో ఆయిల్ రెడీగా ఉంది ఫ్రై చేసుకోవడానికి. ఈ మూకుడు చాలా పెద్దగా ఉందేంటి అని అనుకోకండి, ప్రతి పండగకి ఈ మూకుడు యూజ్ చేసే తప్ప నాకు ఆ పండగ ఫీలింగ్ రాదు. సో మీరు చిన్న మూకుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక మనకు కజ్జికాయలు కట్ చేసేటప్పుడు ఎడ్జెస్ మిగిలిపోయారు కదండి, ఆ ఎడ్జెస్ లో పిండి తీసుకుంటున్నాను ఫర్ చెకింగ్ వెదర్ ద ఆయిల్ ఇస్ హాట్ ఆర్ నాట్. సో చిన్న ముద్ద వేస్తాను, అది పైకి తేలితే ఆయిల్ రెడీ ఉన్నట్టు. సో ఆయిల్ రెడీగా ఉందండి. ఇప్పుడు ఇందాక యాక్చువల్లీ హై ఫ్లేమ్లో ఉంది, ఇప్పుడు కొంచెం వేసే ముందు కొంచెం తగ్గించుకుంటాను ఫ్లేమ్. అన్నీ వేసేద్దాము మెల్లిగా. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, మంచిగా క్రిస్పీగా వస్తాయి. మీకు ఒకవేళ వేయించే ముందు కూడా ఎడ్జెస్ ఒకవేళ వచ్చేసినట్టు అనిపిస్తే, విడిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకొని వేయండి. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. ఈ పెద్ద మూకుడు యూజ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే అన్నీ ఒకేసారి తొందరగా అయిపోతాయి వేయించుకోవడం, లేకపోతే ఒక్కోటి మెల్లిగా వేయించుకోవాల్సి వస్తుంది.
చూసారా, అప్పుడు క్రిస్పీనెస్ తెలిసిపోతుంది. ఇలా మంచిగా క్రంచీగా కనిపిస్తుంది సర్ఫేస్. మొత్తం కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఒకే కప్పు పిండితో 7 చాలా పెద్ద సైజ్ కజ్జికాయలు రెడీ అయిపోతున్నాయి. మామూలుగా US లో అందరూ హస్బెండ్ వైఫ్ చిన్న పిల్లలకు తప్ప యూజువలీ పేరెంట్స్ రిలేటివ్స్ కానీ ఎక్కువ ఉండరు. సో యాక్చువల్లీ 1 కప్ హాయిగా సరిపోతుంది స్మాల్ ఫ్యామిలీకి. ఒకవేళ మీరు పార్టీ చేసుకుని చాలా ఎక్కువగా చేసుకోవాలనుకుంటే జస్ట్ డబుల్ ద రెసిపీ క్వాంటిటీ అండి. మనకు కావాల్సిన కలర్లో అన్నీ వచ్చేసాయండి. ఇంకో సైడ్ కూడా వేయించేసుకుని తీసేస్తాం. ఇంకో సైడ్ కూడా కలర్ వచ్చేస్తుందండి. ఇంకా రెడీగా ఉన్నాయి, తీసేస్తున్నాను. ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఆల్రెడీ ఇందాక మనం పెట్టుకున్న ప్లేట్లోనే ఇవి వేస్తానండి. ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసుకుని, నేను మురుకులు చేయడానికి ప్రెస్ మిషన్ వాడతానండి. ఈ గిన్నె యూస్ చేస్తాను. ఆయిల్ పెట్టేద్దాము లోపల. దీనికి చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని, ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇందులో పెట్టేస్తాను. బాగా ఉత్తేసుకోవాలి. ఇలా పిండి పెట్టేసుకున్నానండి ఇందులో. ఇప్పుడు ఫ్లేమ్ మళ్ళీ మీడియంలో పెట్టేసుకుని మురుకులు ఎత్తేసుకుంటాను. నేను ఇప్పుడు యాక్చువల్లీ ఒక షేప్లో కాకుండా జస్ట్ ఇలా వేసేస్తాను, తొందరగా అయిపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ స్టఫ్ చేసుకుంటాము. వావ్, మురుకులు ఇలా కలుపుతూ ఉంటేనే అట్లా సౌండ్ వస్తుంది క్రిస్పీగా. కొంచెం బ్రౌనిష్ కలర్లో రాగానే తీసేస్తాను. రెడీ అండి. ఇప్పుడు వీటిలోకి తీసేసుకుంటాను. ఇలా మిగతాది కూడా చేసేసుకుందామండి. ఇలా బబుల్స్ తగ్గిపోయాయి కదండి, అప్పుడు తీసేసుకోవాలి.
ఇలా మురుకులన్నీ వేయించేసుకున్నామండి. ఇప్పుడు అప్పడాలు వేయించేద్దాం. ఇలా అప్పడాలు అన్నీ కూడా కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ పైన వచ్చేంత వరకు వేయించేసుకుందాము. ఇది చాలా మీడియం కంటే కొంచెం తక్కువ ఫ్లేమ్లో ఉంది. ఇది ఇలాగే వేయించుకోవాలండి, తక్కువ ఫ్లేమ్ మీద ఎక్కువసేపు, అప్పుడు బాగా కరకరలాడతాయి. చూడండి ఆ షేడ్ వచ్చేసింది, లైట్ గోల్డెన్ కలర్. మరో సైడ్ తిప్పి వేయించేసుకుంటున్నాను. రెడీ అయిపోయండి ఈ అప్పడాలు. ఇలాగే మిగతా అప్పడాలన్నీ వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఆల్రెడీ ఒక ప్లేట్లో పేపర్ నాప్కిన్ వేసి ఉంచాను, సో దట్ ఇట్ అబ్సార్బ్స్ ఆల్ ద ఆయిల్. ఇవేనండి మా దివాళీ పిండి వంటలు. సో అంతేనండి, ఓ గంటలో 3 పిండి వంటలు రెడీ చేసేసాం. చూసారా, ఒకే గంటలో 3 పిండి వంటలు రెడీ చేసేసాం. మీరు ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. Happy Diwali to everyone. Bye.